ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఏంటంటే మాది వచ్చేసి ఫిష్ అనమాట. మా వారైతే కనుక సందువ తీసుకొచ్చారు. అవైతే కొన్ని ముక్కలు వచ్చేసి నేను ఫ్రై చేస్తాను, కొన్ని అయితే కనుక ఎగురు పెడతారనమాట. మనకి గ్రేవీ ఉండాలి కదా రైస్కి వచ్చేసి, అని చేత కొన్ని అయితే కనుక ఎగురు పెడతాను, కొన్ని ఫ్రై చేస్తాను. అవి ఎట్లా చేస్తాను ఏంటన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఈరోజైతే ప్రతి ఒక్కరికి ఫుల్ ఎంజాయ్ అనమాట. అంటే సండే అయినసరికి కొంచెం చిన్న పండగలా అనిపిస్తుంది. అన్నీ వండుకుంటాం కదా, అట్లా వచ్చేసి ఇప్పుడైతే కానీ మీకు కర్రీ తయారు చేయడం చూపిస్తాను, చూడండి. ఇదిగోనండి మా సండే స్పెషల్ వచ్చి చేపలు. దీని పేరు వచ్చేసి సందు అని చెప్తున్నారు మా వారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అంటున్నారు. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగానే ఉన్నాయి, చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. ముక్క అంటే కొంచెం మెత్త పడకుండా గట్టిగా ఉందనుకోండి, చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే దీన్ని పసుపును చక్కగా ఉప్పు వేసి చక్కగా కలిపేసుకుని మనం ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకున్నాం అనుకోండి, నీచ్ అనేది ఉండదన్నమాట. తర్వాత ఏంటంటే మనకు ఉప్పు, కారము, మెంతు పౌడరు, మసాలా పౌడరు చక్కగా ఇవన్నీ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చక్కగా ఒక 3-4 మినిట్స్ అట్లా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా అన్ని అందులో పట్టేస్తుంది అనమాట. కారం పులుపు పట్టింది అనుకోండి చాలా టేస్టీ ఉంటుంది. ఉప్పు కూడా పట్టాలి. ఇప్పుడు ఏంటంటే నేను సగం ముక్కలు వచ్చేసి ఫ్రై చేసుకుందాము, సగం అయితే చక్కగా మనం ఒక టమాటా వేసుకుని గ్రేవీకి చేసుకుందాము అని చెప్పేసి నేను ఫ్రైకి సంబంధించిన ముక్కలన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఫ్రైలో వచ్చేసి మనం నిమ్మరసం ఉంటుంది కదండి, ఒక అరచెక్క వచ్చి నిమ్మరసం యాడ్ చేసాం అనుకోండి, ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ప్రతి ముక్కకి కూడా పులుపు అనేది పడుతుంది అనమాట. ఫ్రై ముక్కలు వచ్చేసి ఒక 5 నిమిషాలన్నా నేను పక్కన పెట్టేసుకున్నాను, కొద్దిగా బాగా మ్యాష్ అయ్యి అన్ని పట్టిన తర్వాత ఫ్రై చేద్దాము అని చెప్పేసి ముందైతే పక్కన రైస్ పెట్టేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇటు సైడ్ వచ్చి ఎగురు పెట్టేద్దాము అని చెప్పేసి, సముద్రం చేప కదా ఇది, అందుకని చెప్పి ఒక టమాటా అనేది వేసామనుకోండి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి, గ్రేవీ కూడా కొద్దిగా వస్తుందిలేండి టమాటా వేస్తే. అట్లా వచ్చి నేనైతే ఇప్పుడు ముందు రైస్లోకి మనకి అర్జెంటుగా లంచ్కి తొందరగా అవ్వాలంటే మనం కూర తయారు చేసుకుందాం అని చెప్పేసి ముందుగా అయితే మాత్రం ఒక 1.5 ఉల్లిపాయ వేసుకుని, ఒక టమాటా వేసుకుని, ఒక 2-3 పచ్చిమిర్చి వేసాను అనమాట. అట్లా వచ్చేసి ఇప్పుడైతే కనుక ముందు కర్రీ చేసేద్దాము అని చెప్పేసి, మనకి ఫ్రై ముక్కలు అయితే కనుక కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు టిఫిన్కి వచ్చేసి నేను ఒక చపాతీ వేసేసి చక్కగా ఫ్రై చేసిన ముక్కలతో మనం యాడ్ చేసుకుని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కానీ ముందు మనకి లంచ్కి ప్రిపేర్గా అవ్వాలి కదా అని చెప్పేసి కర్రీ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. కర్రీ అయితే కనుకండి సముద్రం చేపలో ప్రతి దాంట్లో కూడా ఒక టమాటా వేసాం అనుకోండి చాలా టేస్టీ ఉంటుంది. అంతేకాకుండా మనకి గుజ్జు అనేది వస్తుంది, గ్రేవీ అనేది వస్తుంది అనమాట. కర్రీ మ్యాక్సిమం చాలా వరకు పక్కన పెట్టేసుకుని వండేసుకుంటున్నాను. అంటే చిన్న మంట మీద చేసాం అనుకోండి మనకి తొందరగా మాడిపోవడం అనేది ఉండదు కదా అని చెప్పేసి నేనైతే సగం ముక్కలు అయితే మాత్రం నేను కర్రీకి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. అవిగా చూడండి కొన్ని ముక్కలు ఉంటాయి కదా, బొర్రోటి, తోక, చక్కగా అలాంటివి అటువంటివి చక్కగా నేను గ్రేవీ కింద అంటే కర్రీ చేసేసుకుందాం అని చెప్పేసి అలా తీసి సెపరేట్గా పెడుతున్నాను అనమాట. ఇవి కొంచెం నడుము ముక్కలు లాంటివి ఉంటాయి కదండి, అవి అయితే కనుక నేను ఫ్రై చేద్దాము అని చెప్పేసి అవి పక్కన పెట్టుకుని ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో నిమ్మరసం అది యాడ్ చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇదైతే కనుక నిజంగా చేప అయితేనండి చాలా టేస్టీ ఉంది. మనకి టమాటా వేస్తాం కాబట్టి మరీ కొంచెం రవ్వ పులుపు అనేది కొంచెం తగులుతుంది కదా, అందుచేత చాలా టేస్టీగా అనిపించింది. సముద్రం చేప వచ్చేసరికి మ్యాక్సిమం చాలా వరకు ఎగిరే పెట్టుకుంటారు, ఒక్కొక్కరు పులుసు పెట్టుకుంటారంట, కానీ మేమైతే ఎక్కువగా టమాటానే యాడ్ చేస్తాం, కానీ పులుపు అనేది తక్కువగానే ఉంటుందిలేండి. పులుపు ఎక్కువగా తినడం అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము ఎక్కువ అయితే కనుక టమాటా మాత్రం వేసుకుని గ్రేవీ వచ్చేటట్టుగా చేసుకుంటాను అనమాట. ఇట్లా వచ్చి ఫ్రై కూడా నేను చేసేసుకుంటున్నానులేండి, ఎందుకంటే చక్కగా చపాతీలో మనకి కర్రీ అనేది ఇంకేమీ లేదు, చక్కగా ఇవి ముక్కలు మనం కలుపుకుని చపాతీ తింటూ ఈ ముక్కలు తిన్నాం అనుకోండి చాలా టేస్టీ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఇవైతే కనుక ఫ్రై చాలా టేస్టీ అనిపించింది. ఒక 1/2 డజన్ పైన వేయించాలండి, చాలా బాగున్నాయి. అంతేకాకుండా వెల్లుల్లిపాయ ఏంటి, చక్కగా కరివేపాకు ఏంటి, పచ్చిమిర్చి కూడా మనకి చిన్న చిన్న పచ్చిమిర్చి ఉంటాయి చూసారా, పచ్చిమిర్చి కూడా పక్క సైడ్గా వేసుకున్నాం అనుకోండి, ఆ పచ్చిమిర్చితోటి ఫ్రై అనేది తిన్నాం అనుకోండి నిజంగా చాలా టేస్టీ ఉంటుంది. అంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి కూర కంటే మనకి ఫ్రై అనేది తినడానికి బాగుంటుంది. ఎన్ని తిన్నా కానీ మొహం అనేది మొత్తదో అంటారు కదా, అట్లా వచ్చేసి
ఫ్రైకే ఎక్కువగా మేము ఇష్టపడతాంలేండి. ఫ్రై అంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. పులుసు అనేసరికి ఈ గ్రేవీ ఉన్న అది ఇగురన్నా పులుసు అన్నా అంటే పెద్దగా మనం ఎక్కువ తినలేము. అందుకని చెప్పేసి ఒక 5-6 ముక్కలు మాత్రం నేను ఇగురు పెట్టానులేండి టమాటా వేసి. నేను ఒక 6-7 ముక్కలు అయితే మాత్రం ఫ్రై చేశాను. ఫ్రై చేసినవి అయితే కనుక ఎన్నైనా తినేస్తాం, కానీ ఏంటో కూర అనేసరికి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు. కానీ తప్పకుండా మనకి లంచ్కి ఉండాలి కదా అని చెప్పేసి కర్రీ అయితే మాత్రం మ్యాక్సిమం అయిపోతుందిలేండి. రైస్ కూడా చాలా వరకు అయిపోయింది. 8:30 అట్లా అయిపోయింది. ఎందుకంటే టైంకి మళ్ళీ మేము 9:30కి అట్లా వచ్చేసి బాక్స్ అనేది నేను ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ఇట్లా ఈరోజు అయితే కనుక చాలా ఫాస్ట్గానే చేసుకుంటున్నాను. నిజంగా ఫ్లేవర్ వస్తుంది, నిజంగా చాలా బాగుందనమాట. ఎంత గుమ్మగుమ్మలాడుతుందో. చేప అంటే నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే సందు అనేసరికి ఎక్కువగా మనకు మార్కెట్లో తప్ప చిన్న చిన్న విలేజ్లో అనేది దొరకదనే చెప్పాలి. చాలా టేస్టీ ఉంటుంది చేప వచ్చేసి. మా వారైతే ఎక్కువగా చేపని తీసుకురావడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే చేప మనం తప్పకుండా తినాలి. ప్రతి ఒక్కరికి కంటికేంటి మనకు గుండెకేంటి చేప చాలా బాగా పనిచేస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి మనకి పెద్దవాళ్ళ వరకు చేప అనేది తినొచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే చిన్నపిల్లలకి వస్తే ముళ్ళు గురించి అవాయిడ్ చేస్తారు, కానీ తప్పకుండా మనం ముళ్ళు అవి తీసి దగ్గర కూర్చోబెట్టుకుని పెట్టడం పెడితే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి చిన్నపిల్లలకైతే కనుక తొందరగా స్పెట్స్ పడడం అనేది ఎక్కువైపోయింది కదండి. కళ్ళజోళ్ళు ఎక్కువ పడుతున్నాయి కదా, అట్లా వచ్చి. కానీ ప్రతి ఒక్కరికి కళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరు కూడా చేప అనేది పిల్లలు పెట్టడం చాలా మంచిదని చెప్తాను నేను. మా పిల్లలకైతే నేనే ఒలుచుకుని చక్కగా ముళ్ళు అవి తీసి పక్కన నేనే పెట్టుకునేదాన్ని అనమాట. ఇట్లా వచ్చి చూడండి, ఇవి అయితే కనుక ఫ్రై ముక్కలు కదా. నిజంగా ఫ్రై చేస్తుంటే కర్రీ కంటే ఫ్రై అయితే చాలా బాగుందనమాట. గుమగుమలాడిపోతుంది. ఈ పక్కన వచ్చేసి నేను పచ్చిమిర్చి ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి వేసాను. అవి వేగిన తర్వాత నిజంగా చెప్తున్నా చాలా టేస్టీ అనిపించాయండి. కారం అస్సలు లేవన్నమాట. అందులో చక్కగా ఆయిల్లో వచ్చేసి కారం పట్టి నిజంగా చాలా బాగుంది. తినడానికి కూడా చాలా బాగా అనిపించింది. వీటికి మనం చపాతీ వేసాను కదా నేను, చపాతీలో ఇవి వేయడం వల్ల ఇంకా చాలా టేస్టీ అనిపించింది. నంచుకుని తింటే చపాతీ మధ్యలో కనుక చక్కగా ఈ పచ్చిమిర్చి అది పెట్టుకుంటే చాలా బాగుందనమాట. నిజంగా ఎన్నైనా సరే మనిషి తినడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫ్రై అనేసరికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అంతేకాకుండా ఆయిల్ అనేది కొంచెం మనం కొద్దిగా ఒక పేపర్లో అది తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ కూడా మనకి పోతుందన్నమాట. ఇట్లా వచ్చి నేనైతే మొత్తం అన్నీ తీసేసి చక్కగా చాలా బాగా చేశాను. నాకు కూడా ఎందుకో ఈరోజు చాలా బాగా వచ్చాయి, ఫ్రై బాగా కుదిరిందని అనిపించింది అనమాట. ఇట్లా వచ్చి కర్రీ కూడా చేసేసానులేండి. కర్రీ మా వారు అన్నారు కొంచెం రైస్ పెట్టి, నాకు రైస్ తింటాను అన్నారు. సరే అయితే ఛానల్కి అన్నారు కదా అని చెప్పేసి రైస్ పెట్టానండి. చూడండి, అందులో ఫ్రైలో ఆయిల్ ఉంటుంది చూసారా, ఆయిల్ అయితే నిజంగా కలుపుకుంటే చాలా బాగుంది అనిపించిందంట. చాలా బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. ఇలా నేను చూడండి ఆయన ఆట పట్టిస్తున్నాను మా వారిని వచ్చి. ఆయన నవ్వుకుంటూ తిన్నారనమాట. ఫ్రై ఏంటి కర్రీ ఏంటి మొత్తం కూడా చేసేసాను. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. సందు అనేసరికి చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఫ్రై అయితే మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే మనకి తినడానికి బాగుంటుంది. గ్రేవీ అనేది మనకి రైస్లో ఉండాలి కదా అని చెప్పేసి కొద్దిగా అయితే కనుక ఇగురు పెట్టాను, కొన్ని అయితే ఫ్రై చేశాను. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా నాకు మిషన్ పని ఉంది, అంటే 2 బ్లౌజులు అయితే కుట్టాలి. అవి కుట్టి హ్యాండ్ వర్క్ అది చేయాలన్నమాట. మ్యాక్సిమం మీకు వీలు బట్టి బ్లౌజు కుట్టడం అది నేను చూపిస్తాను. ఇదండి నా వీడియో అయితే మాత్రం తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.